టేస్ట్ అయితే అదిరిపోయింది. రసం నచ్చిందా? నచ్చింది, సూపర్, ఫ్యాంటాస్టిక్. నేనేదో ఫస్ట్ టైం తిన్నా. నీకు రాసా? చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్. ఎలా ఉందిరా? మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. టేస్ట్ బాగుంది, వేరే లెవెల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మామిడికాయ పులిహోర. మనకు వచ్చేసరికి సమ్మర్ వచ్చేసరికి ఎండింగ్ అయిపోతుంది కదా, ఇంకా మనకి మామిడికాయలు అయితే దొరకవు. ఈరోజు వచ్చేసరికి మా ఇద్దరం కూడా, మా బామ్మర్ది నేను ఉన్నాము, మా ఇద్దరం కూడా మామిడికాయ పులిహోర అయితే చేస్తాము. మామిడికాయ పులిహోర చేసే ముందు ఇంకా మన ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్లో పెట్టుకోండి. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ చూసారా, ఇవి వచ్చేసరికి ఈ మాత్రం సైజు 3 పుల్ల మామిడికాయలు తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసరికి కేజీ రైస్, పోపు దినుసులు, పసుపు, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఇవి వచ్చేసరికి మినపప్పు, ఇవి వచ్చేసరికి పోపు దినుసులు, అలాగే ఒక 250 గ్రాములు పల్లీలు, ఒక 20 ఎండుమిర్చి, ఒక 20 పచ్చిమిర్చి, అలాగే అల్లం వచ్చేసరికి చిన్న ముక్క ఇలా తరుక్కోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, సాల్ట్, ఇంగువ. ఇవే ఫ్రెండ్స్ మనకి మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని ఇట్లా తొక్క అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే తొక్క అయితే తీసుకుందాం. ముందుగా శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కొని ఇట్లా తొక్క అయితే చెక్కుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం చెక్కేసుకోవాలి. నేను చూసారా ఎలా చెక్కానో, ఈ విధంగా చెక్కేసుకుంటే, అలాగే ఈ 2 మామిడికాయలు కూడా ఈ విధంగా చెక్కేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను తురుముకోవడానికి. ఇది వచ్చేసరికి తురుముకునే స్టాండు. ఇప్పుడు మామిడికాయని ఈ విధంగా తురుముకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఈ విధంగా తురుముకోవాలి. ఆ 2 మామిడికాయలు కూడా ఈ విధంగా తురిమేసుకుందాం. ఫ్రెండ్స్ వచ్చేసరికి మామిడికాయలు తురిమేసుకున్నాం. చూసారా తురుము వచ్చేసరికి. ఇప్పుడైతే ఈ గిన్నెలో అయితే వేసేసుకుందాం ఈ తురుముని. ఫ్రెండ్స్ సెట్లో అయితే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడైతే బియ్యం వేసుకొని కడుక్కుందాం. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఫ్రెండ్స్ రెండోసారి కూడా కడిగేసుకున్నాం. శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్రెండ్స్ రైస్ కోసం ముందుగా ఎసరు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాం కదా బియ్యము, ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకున్నాం కదా, అలాగే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. అవి ఏంటంటే కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్. ఈ 3 వేసుకొని బాగా రైస్ని ఉడికించాలి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 90% అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే పచ్చిమిర్చి చీల్చుకున్నాం కదా, ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలపెట్టుకుందాం. ఆ పచ్చిమిర్చి వచ్చేసరికి ఈ రైస్లో మగ్గుతాయి, అప్పుడు ఫ్లేవర్గా వస్తుంది పులిహోర అనేది. ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే వాష్ చేసుకుందాం. జాలి అయితే ఉంది, ఆ జాలీలో అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనం
గంజి వచ్చేసరికి తక్కువగా ఉంది కదా, తప్పలు పట్టలేదు సెట్ వచ్చేసరికి, అందుకే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, రైస్ అంటుకోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి రైస్ అయితే వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే వరిగడ్డి వేసుకొని దానిపైన క్లాత్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఈ రైస్ని అయితే ఆరబెట్టేసుకుందాం, దీనిపైన వేసి పొడి పొడిగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనం బాగా ఆరబెట్టుకుందాం, పలసగా ఇలా నెరుపుకుందాం, ఇలా సర్దుకుంటే మనకు బాగా ఆరుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆరబెట్టి ఫ్రెండ్స్ ఇందాక ఒకసారి కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి, మళ్ళీ కలుపుకుందాం. ఈ విధంగా 2-3 సార్లు కలుపుకుంటే మనకి ఈ రైస్ అనేది బాగా ఆరుతుంది, అప్పుడే పొడి పొడిగా ఉంటుంది. ఫ్రెండ్స్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్ల వరకు. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీటెక్కింది, ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు అయితే వేసుకుంటున్నాను, అలాగే మినపప్పు 2 స్పూన్లు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఇందులో అయితే పల్లీలు అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, పల్లీలు వచ్చేసరికి బాగా ఏగాయి. ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాం, ఎండుమిర్చి అలాగే అల్లం తురుము, ఈ 2 వేసుకొని బాగా వేపాలి. ఇవి కూడా 2 నిమిషాలు వేపినట్లయితే మనకు బాగా ఏగుతాయి. ఫ్రెండ్స్ ఎండుమిరగాయలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించాను, చూసారా మనకు వచ్చేసరికి బాగా ఏగాయి. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ చూసారా, కరివేపాకు వేసుకొని బాగా వేపాను 1 నిమిషం పాటు. ఇప్పుడు మనకి ఇవన్నీ బాగా ఏగిపోయాయి. ఇప్పుడు అయితే మనం ముందుగా తురుకున్న మామిడి తురుము అయితే వేసేసుకుంటున్నాను. ఇది వేసుకొని బాగా కలపాలి. ఫ్రెండ్స్ మామిడి తురుము వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించాను, మనకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే దించేసుకున్నాం. ఫ్రెండ్స్ ఈ తాలింపు దింపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందాక రైస్లో 1 స్పూన్ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం స్పూన్ కొంచెం తక్కువ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ సాల్ట్ అంతా ఈ పులుపుకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకొని బాగా కలిపాను, సాల్ట్ అయితే మనకు బాగా కలిసిపోయింది. ఇప్పుడైతే ఈ పులుపుని ఈ రైస్లోకి అయితే వేసేసుకుందాం. ఈ పులుపు మొత్తం వేసేసుకొని బాగా రైస్కి కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పులుపు వేసుకొని రైస్కి మొత్తం బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా వదిలేయాలి. ఇలా వదిలేస్తే మనకి ఆ రైస్కి అనేది ఆ పులుపు బాగా పట్టుకుంటుంది. అప్పుడు మనకి పులిహోర అనేది మంచి టేస్ట్గా అయితే వస్తుంది. చూసారా, బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాం. స్టార్ట్. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా 10 నుంచి 15 నిమిషాల పాటు కలిపేసి వదిలేయమని. చూసారా, వదిలేసాను, మనకు వచ్చేసరికి పొడి పొడిగా ఆడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బేసిన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా ఆడుతుందో. ఫ్రెండ్స్ మొత్తానికి మనం మామిడికాయ పులిహోర అయితే వండేసాం ఫైనల్గా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాము. ఇందాకైతే మా బామ్మర్ది ఉన్నాడు కదా, మా తమ్ముడు అయితే లేడు, ఇప్పుడైతే వచ్చాడు. మా ముగ్గురం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. ఇప్పుడైతే వడ్డిస్తాను ముగ్గురికి కూడా. ఫ్రెండ్స్ ముగ్గురికి కూడా వడ్డించాను. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాము, చేయండి.
ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ముద్ద తింటుంటే ఒక్కొక్క పల్లి కూడా నోట్లో ముద్దకి పడుతుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఎలా పెద్ద ఎలా ఉంది? బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నావా మామిడికాయ పులిహోర? తెల్లదు, ఇదే ఫస్ట్ టైం. నచ్చిందా? బాగుంది. ఒకసారి నీకురా. సూపర్, మైండ్ బ్లోయింగ్. మన దగ్గర పుల్లమాడికి చెట్టు చాలు, మరి పులిహార చింతపండు అక్కర్లేదు. మరి చింతపండు పులిహోర బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇదే బాగుందా? నీకురా. నాకు ఇదే నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క ముద్దకు కూడా పల్లి పెట్టుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మా వాళ్ళందరూ టేస్ట్ అయితే చేస్తున్నారు, చూడండి. మీరు చూడండి ఎలా ఉందిరా? మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. టేస్ట్ బాగుంది, వేరే లెవెల్. సార్ ఎలా ఉంది? సీజన్ కూడా అయిపోతుంది, తొందర పుల్లమాడికి తెచ్చుకోండి. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ముద్ద ముద్దకు తగులుతుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్లస్ నచ్చిందా? నచ్చింది. సూపర్, ఫ్యాంటాస్టిక్. నేను ఇదే ఫస్ట్ టైం తిన్నా. చింతపండు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర బాగుంది. నీకు రాడు సార్? చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్. ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నావా మామిడికాయ పులిహోర? తెల్లదు, ఇదే ఫస్ట్. ఫ్రెండ్స్ నేనైతే అంతకుముందు చాలాసార్లు తిన్నాను, నాకైతే టేస్ట్ అయితే తెలుసు. ఇప్పుడైతే టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది, ఇంతకుముందు తిన్న కన్నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.